అంటే ఇప్పుడు ఈ గ్రహం వాళ్ళకి బాగుంది, బాగాలేదు అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు? అంటే మనకి ట్రాన్సిట్స్ గోచారం అని ఉంటుంది. మన పుట్టినప్పుడు చంద్రుడు బేస్ చేసుకొని మనం ఏదైతే చెప్తూ ఉంటామో మనకి జన్మ రాశి ఇది, మన చంద్ర రాశి ఇది అని మనం చెప్తూ ఉంటాం కదా. సో ఈ మనం పుట్టే టైంకి మా పుట్టిన ప్లేస్ కి తగ్గట్టుగా ఈ గ్రహాలు మూవ్మెంట్ ని బట్టి మనకి ఆ చంద్రుడిని సెంటర్ పాయింట్ గా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ 2.5 days కి చంద్రుడు ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతూ ఉంటుందో మనలో కూడా కొన్ని చేంజెస్ గమనిస్తూ ఉంటాం. ఒక గంట సేపు ఉన్న మూడ్ మనకి నెక్స్ట్ మినిట్ ఉండదు. సో ఈ చంద్రుడిని ఎప్పుడైతే సెంటర్ పాయింట్ పెట్టుకుంటామో గ్రహాలు మూవ్మెంట్ ని బట్టి మనకి ఏ భావాలలోకి వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పేసి మనకు ఆల్రెడీ మన పూర్వీకులు మన శాస్త్రం తెలిసిన ఋషులు మునులు ఆల్రెడీ మనకి బుక్స్ లో రాసి పెట్టారు అనమాట. చాలా డెప్త్ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత వాళ్ళు రాసి పెట్టిన కొన్ని కాన్సెప్ట్స్ ని బట్టి మనము ప్రాక్టికల్ గా అప్లై చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఈ గ్రహము ఈ భావాలలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్స్ ఉంటాయి మళ్ళీ. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట.